మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. శ్రీశైల శిఖరం దగ్గర విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారని, తాను భయపడే ప్రసక్తి లేదని ధీమా వ్యక్తం చేశారు. తాను గెస్ట్ హౌస్లో మద్యం సేవించినట్లు నిరూపిస్తే మోకాళ్లపై నిల్చొని బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అటవీ సిబ్బందిపై తాను దాడి చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేసిన అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిలపై పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్లు తెరిసకుండా కొట్టాడు. ఈడు నాకు పెగ్గు కలుపుతున్నాడా? ఈ చక్రపాణి రెడ్డి, ఆ అంబటి ఎవరు వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగ్గు కలుపుతున్నారా? అంటే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో, ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చానంటే వాళ్ళు నా పక్కన ఉంటేనే కదా, లేకపోతే ఎటు వస్తుంది? నేను గెస్ట్ హౌస్ నుంచి వచ్చినట్టు వీళ్ళిద్దరు ఒకైనా పెగ్గు కలపాలి, ఒకైనా సోడా నీళ్లు కలపాలి, అంతేనా? లేకపోతే నేను మంది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగింది అక్కడ, అసలు వాస్తవాలు ఏంది ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు, ఒక డొక్కు పేపర్ ఒకటి